నమస్కారం. సిక్కలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అరసవీలలో వెంచేసి ఉన్న ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ మూర్తిని ఈరోజు భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. దూర భారాల నుంచి వచ్చిన భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేసిన క్యూ లైన్ల గుండా ఆదిత్యుని దర్శించుకున్నారు. అంతకన్నా ముందు ఇంద్ర పుష్కరిణి వద్ద పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ఈరోజు సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. భక్తులకు ఉచిత ప్రసాదాన్ని అర్చకులు అందజేశారు. నిరంతరం జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు కూడా జరిగింది. ఈరోజు స్వామివారికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో వచ్చిన నగదు వివరాలను ఈవో మీడియాకు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. టికెట్ల రూపేణా 1,26,700 రూపాయలు రాగా, పూజలు విరాళాల రూపంలో 48,007 రూపాయలు, ప్రసాదాల రూపంలో 1,34,290 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ, పాఠశాల విద్య, వైద్య, ఆరోగ్య శాఖ తదితర శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యా సంస్థలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం, శ్రమదానం ద్వారా వ్యర్థ పదార్థాల తొలగింపు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్, పంచాయతీ అధికారులు, కార్యదర్శులను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఎక్కువగా చెత్త పోగే బ్లాక్ స్పాట్స్ గుర్తించాలని, పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పర్యాటక ప్రదేశాలు వంటి చోట్ల సామూహిక స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమ నిర్వహణ కోసం నియోజకవర్గానికి డ్రోన్ చొప్పున కేటాయిస్తున్నట్లు తెలిపారు. వీటి ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ అత్యవసరమైన ప్రదేశాలను సులభంగా గుర్తించవచ్చన్నారు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. గ్రామ సభలు, సఫాయి మిత్రులు, పారిశుద్ధ్య సిబ్బందిని సత్కరించాలన్నారు. వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. శ్రీకాకుళం జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం 20,000 రూపాయలను సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వారంతా సేకరించిన నగదు చెక్కును శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ కు ఆదివారం ఉదయం శ్రీకాకుళంలో ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ల్యాబ్ టెక్నీషియన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్లో ఆలోచన మంచిదని, ఇలాంటి ఆలోచనలు సమాజానికి అవసరమని చెప్పారు. కార్యక్రమంలో పలువురు ల్యాబ్ టెక్నీషియన్ ప్రతినిధులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. షెడ్యూల్ తెగల జీవితాలలో వెలుగు నింపడానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తో కలిసి కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆయన జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాటోత్ హుస్సేన్ మాట్లాడుతూ ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం ఉద్దేశించిన లక్ష్యాలు చేరుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలని, అర్హులైన ఎస్టీలకు ఉపాధి కల్పనకు, వారి ఆదాయాన్ని మెరుగుపరచడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం, సరైన శిక్షణ ద్వారా ఎస్టీలో నైపుణ్యాలను పెంపొందించాలని ఆదేశించారు. గ్రామ, మండల స్థాయిలోనే ఎస్టీల వినతులు, ఫిర్యాదులను పరిష్కరించాలని తెలిపారు. ఎస్టీల వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని, 2014-19 మధ్య నిర్మించిన వసతి గృహాలకు పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించాలని, ఎస్టీలకు ఉద్దేశించిన కొన్ని సంస్థలలో గత 5 నెలలుగా జీతాలు చెల్లించని విషయాన్ని సీరియస్ గా పరిగణించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కమిషన్ కు సివిల్ కోర్టుకుండే అధికారాలుంటాయని మర్చిపోరాదని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పటిష్టంగా అమలు చేయాలని, చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భారత ప్రభుత్వ కార్యదర్శి పెండ్లి కళ్యాణ్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ డైరెక్టర్ ఆర్ఎస్ మిశ్రా, రీసెర్చ్ ఆఫీసర్ ఆకాష్ త్రిపాఠి, సీనియర్ ఇన్వెస్టిగేటర్ అశోక్ కుమార్ లక్కర్సు, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. మంగువారి తోటలోని హనుమాన్ జంక్షన్ వద్ద శ్రీ వల్లభ గణపతి ఏకాదశ రాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు విద్యార్థులచే సామూహికంగా శ్రీ మేధ దక్షిణామూర్తి పూజ నిర్వహించగా సుమారు 350 మంది విద్యార్థులు హాజరైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పూజా ద్రవ్యాలు, నోట్బుక్స్, పెన్స్, పెన్సిల్స్, స్వామివారి చిత్రపటం ఉత్సవ కమిటీ దాతల సహకారంతో విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఆరవల్లి మోహన్ కృష్ణమాచార్యుడు పర్యవేక్షించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సోర శ్రీనివాసరావు అన్నారు. ఎచ్చర్ల మండలంలోని ఎచ్చర్ల పిఎన్ కాలనీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సోర శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావనతో మానసిక శక్తి సిద్ధించడంతో పాటు సేవా దృక్పథం అలవడుతుందన్నారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తులతో జరుపుకుంటూ లోకరక్షణ కోసం పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.
హిందూ ధర్మంలో ఆకలితో ఉన్న జీవికి ఆహారం ఇవ్వడం కంటే మంచి పూజ లేదని భావిస్తారని చెప్పారు. బాదుర్లపేటలోని శ్రీ త్రినాథ స్వామి మందిరం వద్ద శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు భజన కార్యక్రమాలు, కుంకుమ పూజలు, దీపారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు స్వామివారి ప్రసాదంగా అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు 5,000 మందికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి మహాలడ్డు వేలంపేట కూడా ఏర్పాటు చేశారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కల్లెపల్లి సోమనాథ్, గుత్తు చిన్నారావు, కుప్పిలి వరప్రసాద్, జ్యోతిక వెంకట్రావు, అసుప పాపారావు, స్థానికులు, యువత తదితరులు పాల్గొన్నారు. వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో కమిటీ సభ్యులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కొనియాడారు. శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా పోలాకి మండలంలో రామలింగేశ్వర వీధి, పోలాకి గ్రామాల్లో కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఆయన సందర్శించి వినాయక స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం కమిటీ సభ్యుల నేతృత్వాన్ని ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించి భక్తులకు ఆయన వడ్డించారు. కమిటీ సభ్యులు సేవలను కొనియాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పోలాకి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బైరి భాస్కర్ రావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీ సోమవారం మీకోసం వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వినతుల స్వీకరణ కార్యక్రమం సోమవారం మిలాదున్ నబీ ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం లేదని, కావున జిల్లాలో ప్రజలు వ్యయ ప్రయాసాలకు లోనై వినతులు అందజేయటకు జిల్లా కేంద్రానికి రావద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తులు కేసులు రాజీ చేయడంలో ఎంతగానో కృషి చేశారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సివిల్ కేసులు 121, క్రిమినల్ కేసులు 1477, పిఎల్సి 121 రాజీ అయ్యాయని తెలిపారు. రాజీ ద్వారా ఇరు పార్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజీయే రాజమార్గం అని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కక్షిదారులకు డిఎల్ఎస్ఏ ప్యానల్ న్యాయవాది గేదెల ఇంద్రప్రసాద్ పులిహోర పొట్లాలను సరఫరా చేశారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తదితరులు పాల్గొన్నారు. ఎక్చర్ల మండలంలోని శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సముదాయంలో ఆదివారం ఇంజనీరింగ్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివిల్ ఇంజనీర్ ఆమదవలస శాసనసభ్యులు కోన రవికుమార్ పాల్గొని మాట్లాడారు. నవ సమాజ నిర్మాణానికి యువత కీలక పాత్ర పోషించాలన్నారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. విద్యార్థులు వారిలో ఉన్న సామర్థ్యాన్ని పెంచుకొని వారిలో ఉన్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలన్నారు. దేశం అగ్రగామిగా నిలవాలంటే యువ ఇంజనీర్ మరింత మంది కావాలన్నారు. అంతకుముందు మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఇంజనీర్స్ డే సందర్భంగా కళాశాల ఆవరణలో నిర్మించిన బుర్జ్ ఖలీఫా ఆకృతి ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. అనంతరం కొండ రవికుమార్, ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పొన్నాడ సుధాకర్ రావులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాజమాన్య ప్రతినిధులు, జేఎన్టీయూ విజయనగరం సిండికేట్ మెంబర్ దొప్పల వెంకట్రావు, పి దుర్గాప్రసాద్ రాజు, జె హరీష్ రావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ జిటి చంద్రశేఖర్, పెరడాడ రామ్మోహన్, సివిల్ హెచ్ఓడి రేవంత్ కుమార్, జి పరశురాం పాల్గొన్నారు. జిల్లా వాసులు ఎవరైనా తమ ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్లేటప్పుడు ఇంటి భద్రతకు శ్రీకాకుళం జిల్లా పోలీస్ వారి వద్దనున్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే టెక్నాలజీని వినియోగించుకోవాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కేవి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సేవ పూర్తిగా ఉచితమని, LHMS సేవను వినియోగానికి ప్రజలు తమ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్లో ఉన్న LHMS AP పోలీస్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ వివరాలను ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వెంటనే ఒక OTP నెంబర్ వస్తుందని, ఆ నెంబర్ను యాప్లో టైప్ చేసి సబ్మిట్ చేసిన తరువాత మొబైల్ నెంబర్కి రిజిస్ట్రేషన్ ID వస్తుందని తెలిపారు. ఆ ఐడిని ఎప్పుడు ఈ సేవలను వినియోగించుకునే సమయంలో యాప్ని ఓపెన్ చేసి ID నెంబర్, ప్రయాణం వివరాలను అనగా ప్రయాణం తేదీ, సమయం, తిరిగి వచ్చే తేదీ, సమయంను నమోదు చేసి రిక్వెస్ట్ పంపినట్లయితే ఇంటికి పోలీస్ వారు వచ్చి ఇంటి లోపల మోషన్ సెన్సార్ కెమెరాను నిక్షిప్తం చేస్తారని వివరించారు. అప్పటి నుండి మీ ఇంటిని జిల్లా కేంద్రంగా ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి 24/7 నిరంతరం పర్యవేక్షిస్తారని, ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఇంటికి తాళం వేసుకుని వెళ్లే పరిస్థితిలో సదరు ఇంటి చిరునామా వివరాలను డౌన్లోడ్ చేసుకున్న యాప్ ద్వారా ముందస్తుగా తెలియజేస్తే అట్టి ఇంటి వద్ద గస్తీ భద్రత పెంచడంతో పాటు ఇంటిలో దొంగతనాల నివారణకు LHMS కెమెరాలను అమర్చి నేర నియంత్రణకు పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకుంటారని SP తెలిపారు.
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఐకమత్యంతో నిర్వహించే ఏ కార్యక్రమం అయినా విజయం సాధిస్తుందని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. నగరంలోని హయాతి నగరం రెల్లి వీధిలో యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను ఆయన దర్శించుకుని ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ముందుగా వీధిలోని అమ్మవార్లకు డాక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ అందరూ ఐకమత్యంగా ఉంటూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. వినాయక చవితి అన్ని అంతరాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొనే కార్యక్రమాల పరంపరతో సమైక్య స్ఫూర్తిని చాటుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెల్లి వీధి పెద్ద, యువత, చిన్నారులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంజనీరింగ్ డే సందర్భంగా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఏపీ రాష్ట్ర టీడీపీ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణమాదిగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అందరికీ ఇంజనీరింగ్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇంజనీర్ల పాత్ర కీలకమని ఆమందలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో సర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి కార్యక్రమాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ శ్రీకాకుళం లోకల్ సెంటర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమందలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన విశిష్ట సేవలను కొనియాడారు. కావేరీ నదిపై ఆనకట్టని నిర్మించి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఆయకట్టుకి నీరు అందించిన గొప్ప దార్శనికుడు అని, వారి సేవలను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం సర్ అనే బిరుదు ఇచ్చిందని, దేశంలోనే అత్యున్నత పురస్కారం భారత ప్రభుత్వం భారతరత్న బిరుదులను ప్రదానం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్స్ వి సుధాకర్ రావు, దుప్పల వెంకట్రావు, పి శ్రీహరి, వివి నరసింహారావు, సిహెచ్ రమేష్, ఐ సత్యనారాయణరాజు, ఎం వెంకటకృష్ణ, ఇంజనీరింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఇంజనీర్గా మన దేశ ఖ్యాతిని నలుదేశాలా చాటారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. అరసవిల్లిలోని ఎల్ఎన్ గ్రీన్ కన్వెన్షన్ హాల్లో శ్రీకాకుళం జిల్లా వెల్ఫేర్ ఇంజనీర్స్ టెక్నికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరరావు జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ ప్రగతి ప్రస్థానంలో ఇంజనీరింగ్ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. ఆనకట్టలు, డ్యాంలు, రైల్వే వంతెనలు, సొరంగ మార్గాలు, రహదారులు ఇలా ఎన్నింటినో ఇంజనీరింగ్ నిపుణులు తమ అసాధారణ ప్రతిభతో సాధించగలిగారని వివరించారు. విశ్వేశ్వరయ్య ఆలోచనల ప్రకారమే మూసీపై ఎగువన రిజర్వాయర్లు నిర్మించారని చెప్పారు. కాలోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు వెలుగు సాహితీ వేదిక, జాతీయ స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అందజేస్తున్న జాతీయ నంది పురస్కారానికి శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం జొన్నలపాడు గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్ పండా ఎంపిక అయ్యారు. ఈరోజు విజయవాడ బాలోత్సవ భవన్లో తెలుగు వెలుగు సంస్థ వారు 40 మంది కళాకారులకు నంది అవార్డును ప్రదానం చేశారు. అందులో భాగంగా సింగర్ దుర్గా ప్రసాద్ పండాకు సినీ, డివోషనల్, జానపద గాయకుడిగా గుర్తించి నంది అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా నుంచి పలువురు అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ స్ప్రింగ్ ఫీల్డ్ క్రిస్టియన్ విశ్వవిద్యాలయం అమెరికా నుండి హిందీ లిటరేచర్లో డిలిట్ అవార్డునకు డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు ఎంపిక అయ్యారు. ఈ అవార్డ్ కాన్వకేషన్ నేపాల్లో జూలై 7వ తేదీన జరిగింది. ఈ కార్యక్రమంకు నేరుగా హాజరు కాని వారికి ఇటీవల అవార్డును కొరియర్ ద్వారా అందజేయడం జరిగింది. ఈ అవార్డు హిందీ దినోత్సవం నాడు రావడం చాలా ఆనందంగా ఉంది అని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డు రావడం పట్ల పట్టణ ప్రముఖులు, జిల్లాలో గల హిందీ అభిమానులు, గ్రామ ప్రజలు, స్నేహితులు అభినందనలు తెలియజేశారు. గార మండలం అంపోలు పంచాయతీ లింగాలవలస గ్రామంలో ఆదివారం గ్రామ వికాస సమితి లింగాలవలస శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. గ్రామంలో సచివాలయం, దేవాలయాల ప్రాంగణాల గల ఖాళీ స్థలాల్లో వేప, నేరేడు, చింత, మద్ది తదితర మొక్కలను నాటారు. అనంతరం గ్రామస్తులకు వారి వారి ఇళ్ల దగ్గర మొక్కలు నాటుకునేందుకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వికాస సమితి విజయనగరం విభాగం సంయోజకులు జె శ్రీనివాసరావు, గ్రామ వికాస సమితి ఖండ సంయోజకులు వంగటి వెంకటరమణ, గ్రామ సంయోజకులు రొప్ప అప్పారావు, అధ్యక్షులు ముద్దడ అసిరప్పడు, బైరి రామారావు, తౌడు, సింహాచలం, వసంత తదితరులు పాల్గొన్నారు. బోర్జ మండలంలోని వైకుంఠపురం గ్రామంలో భారీ అన్నదాన కార్యక్రమం ఆదివారం జరిగింది. స్థానిక సర్పంచ్ వెంకట సత్యం పర్యవేక్షణలో శ్రీ వినాయక యువజన సేవా సంఘం ఆధ్వర్యాన సుమారు 700 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అన్న సంతర్పణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఆటల పోటీలలో గెలిచిన పిల్లలకు బహుమతులు సర్పంచ్ అందజేశారు. ఏపీలో ఖరీఫ్ సీజన్ పంటలకు ఈ క్రాప్ నమోదు గడువును ప్రభుత్వం
ప్రభుత్వం పొడిగించింది. తొలుత ఈ నెల 15 వరకు గడువు విధించగా తాజాగా ఈ నెల 30 వరకు పెంచింది. ఈ క్రాప్ నమోదు చేస్తేనే పంటల బీమా అమలు అవుతుందని ఏవో కాత్యాయని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే ఆ విషయాన్ని స్పష్టం చేసింది. PMFBY వాతావరణ ఆధారిత పంటల బీమాను ప్రభుత్వం అమలు చేస్తుంది. ఖరీఫ్ కాలానికి ఎంపిక చేసిన పంటలకు ఉచితంగా బీమా కల్పిస్తుండగా రబీకి రైతులు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని ఏవో రైతులకు సూచించారు. మన రోజువారీ ఆహారంలో అల్లం రసం చేర్చడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మెరుగైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, బరువు నిర్వహణ, రక్తంలో చక్కెర నియంత్రణ లాంటి వాటికి అల్లం రసం ఓ శక్తివంతమైన టానిక్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. అజీర్ణం, ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలకు సహజ నివారణగా అల్లం చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. అల్లం రసం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, అలాగే జీర్ణశయాంతర బాధ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడతాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అనారోగ్యాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల అర్థరైటిస్, కండరాల నొప్పి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లం రసం జీవక్రియను పెంచి కొవ్వు కరిగించడానికి ప్రోత్సహిస్తుంది. ఆకలిని అణిచివేయడానికి సహాయపడుతుంది. అల్లం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఆలోచనల ఇనుప పంజరంలో బంగారు జీవితం కోసం చూడవద్దు. హృదయ విశ్వాసంతో సత్యవంతమైన జీవితాన్ని అన్వేషించు. లోతు లేని ప్రవాహాలు చెవులు పగిలే శబ్దం చేస్తాయి. లోతైన తపస్వీలు మౌనంగా బోధిస్తారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.